హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ పైన అయితే చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. గతంలో సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు కదా, మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి, ఆ విధంగా ఎడిక్ట్ అయిపోతామని చెప్పేసి. ప్రభాస్ అన్న మూవీస్కి కానీ, స్పిరిట్ మూవీ పైన కానీ చాలా హైప్ అయితే క్రియేట్ అవుతా ఉంది. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ పైన చాలా హైప్ అయితే ఉంది, ప్రతి ఒక్క సినిమా పైన ఉంది. సలార్ 2 కావచ్చు, స్పిరిట్ కావచ్చు, కల్కి 2, రాజా సాబ్, ఈవెన్ భక్త కన్నప్ప మూవీ పైన కూడా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే చాలా తక్కువ హైపే ఉంది. ఆ ఉన్న కొద్దిగా హైప్ కూడా ప్రభాస్ అన్న గురించే. ప్రభాస్ అన్న ఉన్నాడు భక్త కన్నప్ప మూవీలో, చూడాలి అన్నట్లే ఉంది. ఆ విధంగా హైప్ అయితే క్రియేట్ అవుతుంది భక్త కన్నప్ప మీద. ప్రభాస్ అన్న భక్త కన్నప్ప మూవీలో ఏ విధంగా ఉంటాడు, ఎట్లా చూపిస్తారు, ఆ క్యారెక్టర్ కొన్న పవర్ ఏంది, ఇట్లా అనుకుంటా ఉన్నారు. సో ప్రతి ఒక్క మూవీ పైన చాలా హైప్ అయితే క్రియేట్ అవుతా ఉంది. ఎక్కువ హైప్ ఏ మూవీ పైన ఉంది అంటే, నేనైతే స్పిరిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. కొంతమంది సలార్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా ఒక పెద్ద మూవీ మీద హైప్ అయితే పెట్టుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది అయితే స్పిరిట్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నారు. ఏదైనా కామెంట్స్ లో చూసుకున్నా, సోషల్ మీడియాలో చూసుకున్నా, స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు, స్పిరిట్ మూవీ తొందరగా రిలీజ్ అవుతే బాగుండు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ, వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. ఈవెన్ నేను కూడా స్పిరిట్ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. సలార్ 2 కోసం కూడా వెయిట్ చేస్తారు, కల్కి 2 కోసం కూడా వెయిట్ చేస్తారు. కానీ కల్కి కానీ సలార్ 2 కానీ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు. అంటే ఫస్ట్ పార్ట్ చూస్తే ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ చూడాలనిపిస్తుంది. ఏం జరిగిద్దా, ఏం జరగబోతుంది, ఎట్లా ఎండ్ చేస్తారు, ఈ విధంగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ స్పిరిట్ మూవీకి అట్లాంటి సీక్వెల్ కాదు, ఫస్ట్ పార్ట్ ఇది స్పిరిట్ అనేది. కానీ దీనికోసం ఇంత హైప్ ఎక్కించుకుంటున్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సలార్ 2, కల్కి 2 కంటే ఎక్కువ స్పిరిట్ మూవీ మీద ఎక్కువ కన్నుంది. స్పిరిట్ మూవీ కోసం ఇట్లా చాలా మంది చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఏదో ఎవరి నుంచి వచ్చిందంటే, ఇంటర్నల్ గా ఉంటారు కదా, స్పిరిట్ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంటర్నల్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్పిరిట్ మూవీ నుంచి ఏ విధమైన అప్డేట్ వచ్చిందంటే, రీసెంట్ గా స్పిరిట్ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసి ప్రభాస్ అన్నకి ఒక కాల్ షీట్ అయితే పంపించారంట. ఆ కాల్ షీట్ లో 120 నుంచి 130 రోజులు డేట్స్ అయితే ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీకి అయితే కేటాయించాలని చెప్పేసి కాల్ షీట్ అయితే పంపించారు. అది 120 నుంచి 130 రోజులు అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఆ 120, 130 రోజులు కూడా ఓన్లీ స్పిరిట్ మూవీకి సంబంధించిన వర్క్ లోనే ఉండాలి. ఇంకా అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది, రాజాసాబ్ మూవీ ఉంది, ఇప్పుడు స్పిరిట్ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ నాగార్జున గారు అయితే మళ్ళీ అనౌన్స్ చేశారు కల్కి 2 కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి. ఇట్లా చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్ అన్న. కానీ స్పిరిట్ మూవీ వాళ్ళైతే ఈ సినిమాకే వర్క్ చేయాలి, ఈ సినిమాకి షెడ్యూల్ ఇచ్చినంత వరకు. అంటే ఇప్పుడు ఆ 120 రోజుల కాల్ షీట్ ఉంది కదా, మధ్యలో ఏ సినిమా కూడా పార్టిసిపేట్ చేయకూడదు, ఏ సినిమా షూటింగ్ కూడా వెళ్ళకూడదు. ఆ విధంగా అయితే షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తున్నారంట. కాల్ షీట్ ని అయితే పంపించారు ప్రభాస్ అన్నకి. ఈవెన్ ప్రభాస్ అన్న కూడా దానికి ఓకే చెప్పేలాగానే రిప్లై ఇస్తున్నారంట. అంటే మీరు అనుకున్నట్లుగానే చేద్దాము, ఆ 120 రోజులు నేను వేరే ఏ సినిమా కూడా చేయను, ఆ విధంగానే ప్లాన్ చేసుకుందాం. ఫౌజీ మూవీ షూటింగ్ ఉంది కదా, దాంట్లో ఖాళీగా ఉన్నప్పుడు స్పిరిట్ మూవీకి 120 రోజుల షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయండి, ఈ విధంగా. సో ఆ విధంగా అయితే ప్రభాస్ అన్న రిప్లై ఇవ్వడం అయితే జరిగిందంట. ప్రభాస్ అన్న తీబోయే రాజాసాబ్ మూవీ కానీ, ఫౌజీ కానీ, కల్కి 2 ఈ షెడ్యూల్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ స్పిరిట్ మూవీకి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇరికిద్దామని చూస్తున్నారు. ఎందుకు ఈ విధంగా మరి ఇంత రూడ్ గా ఉంటాడు సందీప్ రెడ్డి వంగ గారు అంటే, అది రూడ్నెస్ కాదండి. ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఒక లీనియర్ లుక్ లో కనిపించబోతాడంట. లీనియర్ అంటే ఇప్పుడు మిర్చి సినిమా వైబ్ ఉంది కదా, ఆ మిర్చి సినిమా వైబ్ లాగా. అంటే అప్పుడు కొంచెం క్లాస్ గా ఉండేవాడు, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు దాటింది, 10-12 సంవత్సరాలు దాటింది కదా, ఇప్పుడేమో ప్రభాస్ అన్న కొంచెం మాస్ లుక్ తో ఉన్నాడు. అదే మాస్ లుక్ తో ఒక లీనియర్ బాడీని మెయింటైన్ చేస్తూ, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అంటే టక్కు చేసి బెల్ట్ పెడితే బాడీ ఎట్లా ఉంటది నీట్ గా, అట్లా లీనియర్ గా ఎట్లా ఉంటుందో, అంటే అట్లా పక్కకి ఆ కొవ్వుతో పొట్టటెళ్లకుండా ఇట్లాంటి ఏమీ లేకుండా ఒక లీన్ మస్కులర్ బాడీని అయితే ప్రభాస్ అన్న కోసం అయితే డిజైన్ చేస్తున్నారంట. సో దానికోసం ప్రభాస్ అన్న వర్కౌట్లు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారంట. మాక్సిమం ఆ కాల్ షీట్ ని యాక్సెప్ట్ చేసి ఒక 120 రోజులు అయితే ఓన్లీ స్పిరిట్ మూవీకి కేటాయించేలాగైతే కష్టపడుతున్నాడు ప్రభాస్ అన్న. మాక్సిమం ఆ 120 రోజులు 130 రోజుల్లో ప్రభాస్ అన్నకి సంబంధించిన షూటింగ్ మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పేసి డైరెక్టర్ అయితే చెప్పారంట. కానీ 120-130 రోజుల్లో ప్రభాస్ అన్నకి సంబంధించిన ఫుటేజ్ మొత్తం రికార్డ్ చేస్తారా, తీస్తారా, అంత ఈజీగా అయిపోతుందా అనే డౌట్ అయితే నాకుంది. మేబీ సందీప్ రెడ్డి వంగ గారు అయితే చాలా స్పీడ్ గానే తీసుకెళ్తారు. ఆయన వర్క్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. ఈవెన్ ఆయన ఎడిట్ చేసుకుంటాడు సినిమాను కూడా. సో తీసే అవకాశం అయితే ఉంటది. మేబీ ఏదైనా పెరిగితే ఒక 10-15 రోజులు అయితే ఎక్స్ట్రా అవ్వచ్చు. మహా అయితే ఒక 140-150 రోజులు అయితే అవుతుంది, అంతకు మించి అయితే ఎక్కువ కాదనుకుంటున్నాను. కానీ 120 రోజులు 130 రోజులు కూడా ఫినిష్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా అయితే నిదానంగా చేసుకోండి పని అని చెప్పడు. ఏదన్నా దిగాడంటే ఖచ్చితంగా సప అయిపోవాల్సిందే పని. అంతేగాని చిల్ అవ్వండి, కామ్గా చేయండి, ఈ విధంగా అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే
బిహేవ్ చేయరు, అంటే వర్క్లో ఉన్నప్పుడు. సో మాక్సిమం 120-130 రోజుల్లో అయితే తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ పెరిగినా కానీ మనం ఏం చేయలేం. కానీ దీనివల్ల వేరే మూవీస్ అంటే ఫౌజీ మూవీకి కావచ్చు, కల్కి 2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, దానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే రాజాసాబ్ మూవీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే అదేం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ మూవీకి 120 రోజులు కేటాయిస్తారు కదా, ఆ 120 రోజుల్లో ఫౌజీ మూవీ వాళ్ళు వేరే ప్లాన్ వేసుకుంటారు. అంటే వేరే సీన్లు కూడా ఉంటాయి కదా, అంటే త్రూఅవుట్ 3 గంటల సినిమాలో ప్రభాస్ అన్న ఒక్కడే ఉండడు కదా, వేరే క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన స్టోరీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ఉంటుంది కదా, వాటినైతే తీసుకుంటారు. సేమ్ కల్కి 2లో అట్లానే కమల్ హాసన్ గారితో షూటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారితో ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అట్లా షూటింగ్ అయితే ప్లాన్ చేసుకుంటారు వేరే వాళ్ళతో. అటు వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే ప్రభాస్ అన్న స్పిరిట్ పని మీద ఉంటాడు. సో ఆ విధంగా అయితే షెడ్యూల్ అయితే మేనేజ్ చేసుకుంటారు. దీనివల్ల ఏ మూవీకి ఏ నష్టం ఉండదు. కానీ ప్రభాస్ అన్నకైతే కష్టం ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే వరుసపెట్టిన సినిమాలంటే. కానీ నేనైతే ఈగర్లీ వెయిటింగ్ స్పిరిట్ కోసం. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.